నమస్తే అండి. ఈరోజు నేను చెప్పబోయే కథ ఆచూకీ. రచన గంధం యాజ్ఞవల్క శర్మ గారు. తప్పిపోయిన పెద్దవారిని కానీ, పిల్లలు కానీ కనిపిస్తే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే రకం శంకరం. ఎందుకంటే వారి ఇళ్లకు వాళ్ళని అప్పగిస్తే భాగ్యలక్ష్మి మనకు చేరుతుంది అంటాడు భార్య తాయారుతో. ప్రతిసారి ఏదో ఒక వెధవ పని చేసి భార్యతో తిట్లు తింటాడు శంకరం. ఈసారి మూగా చెవిటి అబ్బాయి అయిన పైడితల్లి ఇంటికిని తీసుకొచ్చి రచ్చ చేస్తాడు. అలాగే పైడితల్లి వీళ్ళని సతాయించే తీరు కథకు హైలైట్గా ఉంటుందండి. కథ చాలా బావుందండి. అలాగే శంకరానికి ఎలా బుద్ధి వచ్చిందో కథలో విందామండి. మీరు కనుక మా ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతుండడం వలన ఏ వీడియోను మిస్ కాకుండా వినవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దామా? ఉదయాన్నే ఆదరాబాదరగా స్నానం ముగించుకున్నాడు శంకరం. మా ఆఫీసర్ ముండవాడితో క్యాంపుకెళ్ళాలి అంటూ హడావిడిగా బయలుదేరి ఆఫీస్కెళ్ళిపోయాడు. భార్య తాయారు కాఫీ ఇస్తానన్నా ఆగకుండా వెళ్ళిపోయాడు శంకరం. అతడు వెళ్ళి పావుగంట గడిచిందో లేదో అంతలోనే వీధి తలుపుని దబదబా బాధిస్తున్నారెవరు. ఎవరది? పెద్ద గొంతుతో అంది తాయారు. నేనేనే, చప్పున తలుపు తీ అన్నాడు శంకరం. తాయారు తలుపు తీసి అదేంటి, ఆఫీసర్ ముండవాడితో ఏదో క్యాంపుకు తగలడాలని తిట్టుకుంటూ వెళ్తిరే, అప్పుడే తిరిగి వచ్చారేమంది. ఊరికే ఒట్టి చేతులుపుకుంటూ తిరిగి వచ్చావనుకుంటున్నావా? మన అదృష్టం పండి సాక్షాత్తు మహా కనకమహాలక్ష్మినే వెంట పెట్టుకొచ్చాను అన్నాడు గాలిలో తేలిపోతున్నట్లు. కనకమహాలక్ష్మా? అదెవరు? ఆ మధ్య మీ ఆఫీసులో ఓ కులుకులాడి టైపిస్టుగా చేరిందన్నారు దాన్నా? చచ్చా, అదేం భ్రమము, అదెందుకు నేను వెంట పెట్టుకొచ్చింది మన పాలేట భాగ్యలక్ష్మిని. ఇటుకేసి చూడు నా వెనకాల ఎవరున్నారో అంటూ తన వెనుక ఉన్న స్వరూపానికి అడ్డు తగిలాడు శంకరం. అక్కడ మాసిపోయిన చింపిరిగుడ్డలతో సుమారు 5 ఏళ్ల పిల్లవాడు పిచ్చి చూపులు చూస్తూ కనిపించాడు. తాయారు వాణ్ణి ఎగాదిగా చూసి, ఎవడీ చీముడు ముక్కు చింపిరి వెదవా? వీణ్ణా మీరు భాగ్యలక్ష్మి అంటున్నారు అంది. ఏమిటి ఈయనగారు నీకు అలా కనిపిస్తున్నారా? ఒక్కసారి సరిగ్గా కళ్ళు తెరిచి తేరిపారా చూడు. రెపరెపలాడుతున్న ఆ కనురెప్పలు, నొక్కుల జుట్టు, కోటేరేసిన ముక్కుతో వెలిగిపోతున్న బాల యువరాజావారిలా కనిపించటం లేదు అన్నాడు. శంకరం తన వర్ణనకు తానే మురిసిపోతూ, ఏమిటి, సగం మూసుకుపోయిన ఆ కళ్ళు, అట్టెలుగట్టిన జుట్టు, ఆ చప్పుడు ముక్కుతో ఈ మసిబొగ్గురాయుడు మీకు యువరాజులా కనిపిస్తున్నాడా? కొంపతీసి మిమ్మల్ని ఏ పిచ్చికుక్కో కరవలేదు కదా అంది మంగతయారు ఉరఫ్ తాయారు. వీరిని వాడు వీడు అనకు, వీరెవరో తెలుసుకుంటే నీకు నీవే 2 చెంపలు వాయించేసుకుంటావు. ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు అంటూ వాకిలికి అడ్డుగా నిలబడి ఉన్న తాయారును దాటుకుంటూ, కాదు తోసుకుంటూ తన వెంట ఉన్న పిల్లవాణ్ణి అమాంతంగా చక్కనెత్తుకుని లోపలకు చొరబడ్డాడు శంకరం. అయ్యో అయ్యో, మీ మూర్ఖం కూలా! ఆ జడ్జి వెధవని చంకనెత్తుకొచ్చి నిక్షేపంలాంటి సోఫా మీద కూర్చోబెట్టారేమిటండి? నెత్తి నోరు బాదుకుంటుంది తాయారు. అలా నోరు పారేసుకోకు. వీరెవరో ముందీ ప్రకటన విను అంటూ గత 3 రోజులుగా తన దగ్గర ఉన్న ఒక ప్రకటన తాలూకు పేపర్ ముక్కను జేబులోంచి బయటకు తీసి చదవటం మొదలెట్టాడు శంకరం. ఈ ఫోటోలో కనిపిస్తున్న మా అబ్బాయి శ్రీ రాజా సురేంద్రబాబు గారు 10 రోజుల కిందట కోటప్పకొండ తిరునాళ్లలో తప్పిపోయారు. వయసు 5 ఏళ్లు. గళ్ళ మొఖమాల్ షేర్వాణి, సిల్క్ పైజామా ధరించి ఉన్నారు. మౌనంగా ఉంటారు. కొత్తవారితో అస్సలు మాట్లాడరు. ఆయన గారి ఆచూకీ చెప్పినా, లేక వారిని తీసుకుని వచ్చి మాకు అప్పగించినా 10 లక్షలు బహుమానమిచ్చి తగిన విధంగా సత్కరించగలము. ఇట్లు శ్రీ రాజా రవితేజ బహద్దూర్ వారు, మాజీ పసుపులేటి సంస్థానాధీశులు, మకాం విజయపురి కోట విద్యేశ్వరం. విన్నావుగా ఈ ప్రకటన? అన్ని దినపత్రికలలో కూడా వచ్చింది అన్నాడు శంకరం. అయితే ఏమిటట అంది తాయారు. అనకూడదుగాని నీది కొంచెం మందబుద్ధే తాయారు. ఎంతో తెలివిగలవాణ్ణి కాబట్టి నేను వీరిని చూస్తేనే ఆ ప్రకటనలోని శ్రీ రాజా సురేంద్రబాబుగారి వీరేనని వెనువెంటనే పోల్చుకున్నాను అన్నాడు శంకరం. మీ తెలివి ఏడ్చినట్లే ఉంది. కిందటి సంవత్సరం ఇలాగే తప్పిపోయిన ఎవరో ముసలాయన కోసం ఎర్రని ఎండలో ఊరువాడ తిరిగి తిరిగి వడదెబ్బకు మంచాన పడ్డారు. మళ్ళీ ఈనాడి మురికి వెధవనొకణ్ణి పట్టుకొచ్చి లక్షలొస్తాయంటున్నారు. దిక్కుమాలిన ఆశ మీరును అంది తాయారు. పిచ్చిదానా, నీకు రహస్యం చెప్పనా?
ఈ మాజీ సంస్థానాధీశుల వద్ద దిక్కుమాలినంత నల్లధనం కుప్పలు కుప్పలుగా పోగడిపోయి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఇబ్బందుల వలన పేపర్లలో బహుమతి 10 లక్షలని ప్రకటించినా మనం వాళ్ళ అబ్బాయి గారిని వాళ్లకు అప్పగించాక ఆ 10 లక్షలు వాటితో పాటు కృతజ్ఞతాపూర్వకంగా తక్కువ లేకుండా బ్లాక్లో మరో 1 కోటి రూపాయలన్నా ముట్ట చెప్తారు తెలుసా అంటూ తెగ సంబరపడిపోయాడు శంకరం. మీ దరిద్రపుగొట్టు ఊహల్ని దొంగలెత్తుకెళ్ళా ఆ రాజాగారి అబ్బాయెక్కడా, మట్టికొట్టుకుపోయిన వీడెక్కడా అంది తాయారు. పాపం 10 రోజుల క్రితం తప్పిపోయిన పిల్లవాడు ఎంత రాజావారైతే మాత్రం వేళ్లకు తిండి లేక స్నానపానాలు లేక బట్టలు చిరిగిపోయి మాసిపోయి ఉండరా? శుభ్రంగా తలంటి స్నానం చేయించి మంచి బట్టలు కట్టిస్తే కడిగిన ముత్యంలా ఉండరా ఏమిటి బాబుగారు? హాహా, ఎందుకుండడు? దిష్టి బొమ్మలా ఉంటాడు. ఇక్కడ వీరిని ఎవరైనా చూస్తే దిష్టి తగిలినా తగలొచ్చు. ముందా వీధి తలుపులు మూసిరా. వీడి మొహానికి దిష్టి తగలటం ఒకటా? వీణ్ణి చూసిన వారికి దడువు జ్వరం వస్తుందేమో, అందుకోసమైనా తలుపులు మేయాల్సిందే అంటూ తాయారు వీధి తలుపులు మూసివచ్చి, ఒరేయ్, నువ్వెవరి తాలూకు? మీ అమ్మా నాన్న ఎవరు అని ప్రశ్నించింది ఆ పిల్లవాణ్ణి. వాడెలాంటి ఉలుకు పలుకు లేకుండా ఉండిపోవటంతో ఏవండి వీడు మూగవెదవేమో అంది. అలా మూర్ఘంగా మాట్లాడకు. సంస్థానాధీశుల బిడ్డలు లేకి వెదవల్ల గలగలా మాట్లాడతారా ఏమిటి? కసురుకున్నాడు శంకరం. ఇంతకో వీడు మీకెక్కడ దాపురించాడో చెప్పండి అసహనంగా అడిగింది తాయారు. దాపురించారా? ఏమిటి అసహ్యంగా? ఎక్కడ దర్శనమిచ్చారు అనాలి. ఎక్కడంటే నేను ఆఫీస్కెళ్ళాలని బయలుదేరి మన వీధి ఆ 3వ మలుపు తిరిగానో లేదో అక్కడ ఓ మర్రి చెట్టు కింద ఈ బాబుగారు ఒంటరిగా ఉండటమే కాకుండా మౌనంగా కనిపించారు. వెంటనే వీరి దగ్గరికెళ్ళి, మధ్యాహ్నం నన్ను తినమని పొట్లం కట్టి ఇచ్చావే, ఆ 2 లడ్లను ఈయనగారి నోటికందించి వీరిని చెక్కనెత్తుకొని మెరుపు వేగంతో వచ్చేశాను. ఏమిటి? గుప్పెడి జీడిపప్పు, ఇంత పచ్చకర్పూరం, యాలకుడు పొడి వేసి చేసిన నిక్షేపంలాంటి నేతి లడ్లు వీడి ముఖాన పెట్టేశారా? అబ్బా, అప్పటికి నేనేదో ఆ లడ్లను ఏ మురికిగుంటలోకో గిరాటెట్టినట్లు ఫీలవుతావేం? అవి రాబోయే మన పెద్ద రాబడికి అతి చిన్న పెట్టుబడి మాత్రమేనే పిచ్చిపెళ్ళామా అని నచ్చజెప్పబోయాడు శంకరం. అంతలోనే వీధి తలుపులు కొట్టిన చప్పుడుతో పాటు ఏవండి ఒకసారి తలుపు తీయండి అన్న మాటలు వినిపించాయి. శంకరం వెంటనే అలర్టై, ఎవరు నా కోసం వచ్చి ఉంటారు? వచ్చినవాళ్లు ఒక పట్టాన వెళ్ళక ఈ పిల్లవాడు ఎవరు అంటూ కూపి లాగినా లాగుతారు. నేనలా ఇంటిలోకి ఈ బాబుగారితో సహా వెళ్తాను. నీవు వాళ్లకు ఏదో ఒకటి చెప్పి పంపే అన్నాడు. పొద్దున్నే ఈ అబద్ధాల ఏడుపొకటా నాకు? సరే, మీరు ముందా వంటింట్లోకి వెళ్ళండి అని తాయారు వీధి తలుపులు తెరిచి ఎదురుగా ఓ చిన్నపాటి గుంపుని చూసి తెల్లపోయింది. మేము ఈ పేట వాళ్లమేనమ్మా. ఈ మధ్య మన ఊరిలో చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయే దొంగలు ఒంటరిగా కనిపించిన పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని మీకు తెలిసే ఉంటుంది కదా అన్నారు వాళ్ళు. అలాగా, నాకు తెలియదులే నాయనా అంది తాయారు. అవునమ్మా, మన పేటలోనూ ఒకరిద్దరు పిల్లలు కనిపించకుండా పోయారు ఈ మధ్య. పోలీసులు ఆ దొంగలెవరో కనిపెట్టలేకపోయారు. అందుకని మేము కొందరం కొన్ని జట్లుగా ఏర్పడి రాత్రింపగళ్ళు ఆ దొంగ వెధవల్ని పట్టుకునేందుకు ఒక వ్యూహంగా రోజుకొక పిల్లవాడిని ఏదో ఒక చోట ఒంటరిగా వదిలి మేం కొంచెం దూరంగా చుట్టుపక్కలే దాక్కుని గమనిస్తూ వస్తున్నాం. ఈరోజు మరిడమ్మ కొడుకు పైడితల్లిగాన్ని ఆ 3వ వీధిలో మర్రి చెట్టు కింద వదిలిపెట్టి కొంచెం దూరంగా షెడ్డుకి వెనకాల దాగి ఉన్నాం. 3వ వీధి మర్రి చెట్టు అనగానే మంగతయారికేదో అనుమానం వచ్చి, ఆ పిల్లవాణ్ణి ఉంచింది 3వ వీధిలోని మర్రి చెట్టు కిందనా నాయనా అని ప్రశ్నించింది. అవునమ్మా, అక్కడే. అంతలో ఒక దొంగముండా కొడుకెవడో ఎటునుంచి వచ్చాడో వచ్చి గబుక్కున ఆ పైడితల్లిగాన్ని అమాంతంగా చక్కనెందుకొని అదే పోతపోయాడు అన్నారు. వాళ్ల మాటలు వింటూనే తాయారుకు శంకరం ఎందుకొచ్చింది ఆ పైడితల్లిగాడినేనని అర్థమై తత్తరపడింది. అతి కష్టంమీద ఆ తత్తరపాటును అణుచుకొని, మరి మీరంతా అక్కడ ఉండి ఏం చేస్తున్నట్లు అంది. గత కొద్ది దినాలుగా ఎలాంటి సంఘటనలు జరగకపోవటంతో మేము ఏవో కబుర్లలో పడి కొంచెం ఆదమరిచి ఉన్నామేమో. ఆ మాయముండవాడు క్షణంలో మా కళ్ళు కప్పి ఆ పిల్లవాడితో సహా మాయమయ్యాడు. మీరంటే ఆదమరిచామన్నారు. ఆ పైడితల్లిగాడు ఎలుగెత్తి అరవద్దు. లేదమ్మా, ఆ పైడితల్లిగాడు మూగా చెవిటీను. ఇహ సందేహం లేదు. ఈయనగారు కనకమహాలక్ష్మి అనుకుంటూ మోసుకొచ్చింది ఆ మూగ వెధవనే అని నిశ్చయానికొచ్చిన తాయారు, ఇదిగో చూడండి అబ్బాయిలు, ఆ పైడితల్లిని ఎత్తుకుపోయిన ఆయనగారిని పిల్లలు దొంగ అని ఎందుకనుకోవాలి? పాపం ఆ పిల్లవాడు ఏ తప్పిపోయిన బాపుతో అనుకుని వాణ్ణి వారి
తల్లిదండ్రులకు అప్పగించేందుకు తీసుకెళ్లి ఉండొచ్చు కదా అంది. అదేం కాదండి, ఆ దొంగ సచ్చినోడు పైడితల్లి నోట్లో బలవంతంగా ఏదో కుక్కి నోరు మూయటం మాతో ఉన్న మా బుడ్డోడు గమనించాడంట. మా బుడ్డోడు ఆ విషయం మాకు చెప్పేసరికి ఆ పుండాకోరు పైడితల్లితో ఉడాయించేశాడండి. అబ్బాయిలు, నాకు తెలియక అడుగుతాను, బలవంతాన నోటిలో ఏదో కుక్కాడని ఎందుకు అనుకోవాలి? పాపం ఆ పిచ్చి సన్యాసి తప్పిపోయి ఏ 10 రోజులైందో. ఆకలిగొని ఉంటాడని జాలితో ఏ లడ్డూ ముక్కో వాడి నోటికి అందించి ఉండవచ్చు కదా. లడ్డూ ముక్క వాడి పిండా కూడా అది ఖచ్చితంగా ఏ మత్తుమందు అయి ఉంటుందమ్మా. వాడు దొరికి ఉంటే ఈ పాటికి వాడి పెడరెక్కలు విరిచి ఆ మర్రిచెట్టుకే కట్టేసి చితకబాది ఆ తర్వాత పోలీసులకు అప్పగించేవాళ్ళం. అంతెందుకులే బాబు, పాపం కర్మకాలి, ఆయన గారేం పొరపట్టారో గాని ఆయనగారు ఎక్కడైనా కనబడితే మీరు గుర్తుపట్టగలరా? ప్రశ్నించింది తాయారు. లేదమ్మా, మేం దూరంగా ఉండటంతో మా బుడ్డోడు కూడా వాడి రూపు గుర్తుంచుకోలేకపోయాడు. కాని ఆ 2వ వీధిలోని మా అమ్మగారొకరు పిల్లవాణ్ణి చంకనెత్తుకొని ఒకడు పరుగు పరుగున మలుపు తిరిగి ఈ వీధిలోకి మళ్ళటం చూశారని చెప్పింది. కొంపతీసి అతనెవరో తనకు తెలుసునని చెప్పిందా? కంగారు పడుతూ అడిగింది తాయారు. వాడెవరో తనకు తెలియదుట కాని వాడి ఆనవాళ్ళు చెప్పింది. కొంచెం బక్కపలచగా ఫ్రెంచ్ మీసంతోనూ 6 నెలలుగా క్షవరానికి నోచుకొని లప్పెడు జుట్టుతోనూ ప్యాంటులోకి చొక్కాను టక్ చేసుకొని ఉన్నాడట. అలాంటి వ్యక్తిని మరెవరైనా చూశారేమోనని ప్రతి వాళ్లను వాకప్ చేసుకుంటూ ఇలా వస్తున్నాం. మీకు గాని అలాంటి వ్యక్తి కనిపించాడా అని అడగటానికి మీ తలుపు తట్టామన్నారు వాళ్ళు. ఇంతకు ముందు వరకు నేను మా వాకిట్లోనే పాలవాడి కోసం ఎదురుచూస్తూ నిల్చునే ఉన్నాను. మీరు చెప్తున్న పోలికలున్న పెద్ద మనిషి ఎవ్వరూ నాకు కనిపించలేదు అంది తాయారు. ఆ దగుల్బాజీ విధవను పెద్ద మనిషి అనటం ఎందుకులేండి. ఒకవేళ అలాంటి ఆనవాళ్ళున్న వ్యక్తి కనిపిస్తే మీ ప్రాంతానే ఉంటాం, ఎవరి చేతనైనా కౌరెట్టండమ్మా అనేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు అటు వెళ్లారో లేదో వీధి తలుపులు దడాలన మూసేసి, ఏముండవో ఈ కొంప మునిగింది, మీరిలాంటి తద్దినాలే నెత్తిమీదకి తీసుకొస్తారు. వీడు సురేంద్రబాబు కాదు, చెట్టుబండలు కాదు, ఆ మరడమ్మ కొడుకు పైడితల్లిగాడట. ఆ వంటింట్లోంచి బయటకు తగలనండికా అంది తాయారు. శంకరం పిల్లిలా వంటింట్లోంచి హాలులోకి వచ్చి, అంతా నాకు వినిపించింది అన్నాడు బిక్కచచ్చిపోయి. మీ అధికార విశేషాలన్నీ వాళ్లకు తెలిసిపోయాయి. మీరు వాళ్ళు కంటపడ్డారా, మిమ్మల్ని ఈడ్చుకు వెళ్ళి ఆ మెర్రిచెట్టుకే కట్టేసి కుళ్ళబడవటం ఖాయమంది తాయారు. శంకరం నిలువు గుడ్లేసుకొని నిల్చుండిపోయాడు. తనను ఆ చెట్టు కట్టేసిన దృశ్యం కనిపిస్తున్నట్లే భయపడుతూ. అంతలోకి వీధి తలుపు కొడుతున్న శబ్దం వినపడటంతో అదిగో వాళ్లే మళ్ళీ వచ్చినట్లున్నారు. మీరు వంటింట్లోకి వెళ్ళండి అంది శంకరం. భార్య మళ్ళీ వంటింట్లోకి పరిగెత్తాడు. ఎవరు బాబూ అంటూ మంగతాయారు వీధి తలుపు తీసేపాటికి శంకరం ఆఫీస్ జవాను మస్తానయ్య కనిపించాడు. ఎదురుగా నీవా మస్తానయ్య, ఏమిటి ఇంత పొద్దున్నే వచ్చావు అని ప్రశ్నించింది. ఏమిటేమిటమ్మా, అయ్యగారు క్యాంపుకెళ్ళాలి, పొద్దు పొడిచేదరికి రమ్మంటే శంకరం గారు వత్తేనా? ఈయన రానందుకు ఆయనగారు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. శంకరం గారు ఎందుకు రావట్లేదో కనుక్కురమ్మని నన్ను తరిమారు. ఏరి శంకరం గారు అన్నాడు మస్తానయ్య. మస్తానయ్యకి ఏం చెప్పాలో తెలియక వెంటనే ఏం స్ఫురించలేదు తాయారుకి. క్షణం ఆలోచించి చటుక్కున ఒక ఉపాయం తోచటంతో, ఏం చెప్పను మస్తానయ్య, క్యాంపుకు వెళ్లాలనే స్నానం చేసేందుకు స్నానాల గదిలోకి వెళ్లి కాల్జారి పడ్డారు. కుడిచేయి ఎముక విరిగిపోయింది. బాధతో విలవిలలాడిపోయారనుకో. పాపం ఇంకేం క్యాంపుకొస్తారు చెప్పు అంది. అయ్యో పాపం. ఏరి ఒక్కసారి శంకరం గారిని పలకరించి వెళ్ళి మా అయ్యగారికి ఈ విషయం చెప్తాను అంటూ మస్తానయ్య లోపలికి రావటానికి ఒక అడుగు వేయబోయాడు. ప్రమాదం గ్రహించిన మంగతాయారు, లోపలెక్కడున్నారు? లేరు, పక్కింటి అబ్బాయి సాయంతో ఆటోలో హాస్పిటల్కెళ్లారు కట్టించుకోవటానికి అంది. కట్టించుకొచ్చాక సాయంత్రం ఒకసారి ఆఫీస్కొచ్చి అయ్యగారికి కనపడమనండి. మా ఆఫీసర్ ఒట్టి అనుమానపు పీనెగా, ఒక్క పట్టాన నమ్మడు, ముక్కోపి ఉండవాడు. నిప్పులు తొక్కిన కోతిలా ఉన్నాడెప్పటికీ అని మస్తానయ్య వెళ్ళిపోయాడక్కడ్నుండి. వెంటనే వీధి తలుపులు గడియ బిగించి తాయారు హాలులో నుండి, ఏముండే, మరో పీడ వచ్చి పడిందండి. అంతా విన్నాన్లేవే, మా ఆఫీసరు అపర దుర్వాసుడు. ఇప్పుడు ఆయనకు కనిపించటం ఎలాగో అర్థం కావటం లేదు. ఏదో నీవే ఆలోచించి ఉపాయం చెప్పు తాయారు అన్నాడు శంకరం. తాయారు కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ఆలోచించి, మీరి ఆనవాళ్లతో బయటికి వెళ్లటం ప్రమాదం. ఓ పని చేద్దాం, ఆ మామగారు గుర్తించిన మీ ఆనవాళ్లు మాయం చేద్దాం. ముందు మీరు రేజర్తో ఆ ఫ్రెంచ్ మీసాలు తీసేయండి. మన కూరగాయలు తరిగే కత్తితో మీకు నేను గుండు చేస్తాను.
ఆ ప్యాంటు షర్టు బదులు ఏనాటిదో పంచొకటుందిగా దానిని కట్టుకొని మీ పాతలాల్చి తొడుక్కోండి. ఇక మీరు నిశ్చింతగా బయటికి వెళ్ళవచ్చు అంది. ఏమిటి నా గుండు చేస్తావా? ప్రమోషనొస్తే చిన్న తిరుపతికి వచ్చి తలనీలాలిస్తానని మొక్కుకుని పెంచిన జుట్టే ఇది అన్నాడు శంకరం. మరేం పర్వాలేదు. ఈ గండం గడిస్తే ఏకంగా పెద్ద తిరుపతి వచ్చి ఇంతకు 2 జుట్టు సమర్పిస్తానని తిరిగి మొక్కుకోవచ్చులేండి అంది తాయారు. అది సరే, మరి నా చేతి ఎముక విరిగిందన్నావుగా? అవునండోయ్. తొందరలో ఆపద్ధర్మంగా అనేశాను. ఓ పని చేయండి. మీ మిత్రుడు డాక్టర్ భిక్షపతి ఉన్నాడుగా, అతగాడికి ఏం చెప్పుకుంటారో చెప్పుకొని ఆ చేతికొక పిండికట్టు కట్టించుకొని మీ ఆఫీసర్ గారికి కనపడి 1 వారం సెలవు పెట్టిరండి. ఈలోగా నేను ఇంట్లో పైడితల్లిగాడికి కాపలా కాస్తూ ఉంటాను. సరేనా అంది తాయారు. ఆ పైడితల్లిగాడితో జాగ్రత్త. నీవు బయటవాళ్లతోనూ మస్తానయ్యతోనూ మాట్లాడుతున్న సమయంలో వీడెక్కడా మూగనోటితో గీయమంటాడో అని హడలి చచ్చాను. ఏమిటి? ఈ మూగవెదవకు గీయి అనేంతటి నోరుందా? ఆశ్చర్యపోయింది తాయారు. వాడికి మాట పలుకు లేవుగాని ఆ నోరు, ఆ కడుపు పెద్దవే. వాడు నోరు విప్పి గీ పెట్టకుండా ఉండేందుకు ఒకదాని వెంట ఒకటి ఏదో అందిస్తూనే ఉన్నాను వాడి నోటికి. మీ అఘాయిత్యం కూలా. తింటున్నాడు కదా అని వాణ్ణి గొడ్డును మేపినట్లు మేపేశారా? మరేం చేయని చెప్పు తాయారు. తినేది తింటూనే ఇంకా ఇంకా అంటూ మూగ సైగలతో చంపేశాడు నన్ను. ఇంతకు ఏం తినిపెట్టారేంటి? ఒకటేమిటి తాయారు? ముందా డబ్బాలోని లడ్లన్నీ లాగించేశాడు. ఆ తర్వాత ఆ పక్కనున్న డ్రమ్ములో జంతికలు, కారపూస. అవి అయిపోయాక ఆ వరుస డబ్బాల్లోని శనగపప్పు, బెల్లం, వేరుశనగ గుళ్ళు, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, చింతపండు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, చివరికి నీవు తలంటుకోవడానికి మిల్లులో పట్టించుకొచ్చావే, ఆ సున్ని పిండిని కూడా వదల్లేదు వీడు. శంకరం చెప్పిందంతా విని తాయారు నెత్తి నోరు కొట్టుకుంటూ ఈ నెలకు సరిపడా తెచ్చుకున్న సరుకులన్నీ మింగేశాడా? వాడు తింటున్నాడే అనుకోండి. వాడే ముందు వాటిని వీరెందుకు పేరిచ్చినట్టు అని నిగ్గదీసింది. ఏం చేయను తాయారు. వాడు నోరు తెరిచి బేరమన్నాడంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మన తలుపులు తీయించి వాణ్ణి ఫళాని గుర్తిస్తే ఆ విషయం పోలీసుల వరకు వెళ్ళదు. ఇక మనపై కిడ్నాప్ కేసు, జైలు, ఆ పైన నా ఉద్యోగం ఊడిపోవటం, జైలు నుండి వచ్చాక మన ఇద్దరం వంటలకెళ్ళటమేగా మిగిలేది అన్నాడు బేలగా. అమ్మో వద్దులేండి, ఏదో ఉపాయం ఆలోచించి వీని వదిలేంచేసుకుందాం. ఈలోగా మీరు మీ ఆఫీసర్ని కలిసిరండి అంది. పైడితల్లిగాడితో జాగ్రత్త సుమి, ఏమీ దొరక్కుంటే నీ కాళ్ళు చెయ్యి తినేస్తాడు అంటూ శంకరం బయటికెళ్ళాడు. తాయారు వీధి తలుపులు గడియపెట్టి వచ్చి అలా సోఫాలో వాలిపోయింది. 1 పావుగంట గడిచిందో లేదో మళ్ళీ ఎవరు వీధి తలుపు కొడుతున్న శబ్దం. ఈసారి హాల్లో నుండే ఎవరు అని ప్రశ్నించింది తాయారు. నేనేమ్మా, శేరావధాన్ని, మీ ఇంటి పురోహితుణ్ణి. మీతో 1 మాట మాట్లాడి వెళ్తాను అన్నాడు అవధాని. వెళ్ళి తలుపు తీసి, మీరా రండి, అలా సోఫాలో కూర్చోండి. ఇంతకుముందే శంకరం గారు ఆఫీస్కు వెళ్లారు అంది. తాయారు, అయ్యో అనవసరంగా ఆ 3వ వీధి దగ్గర ఎవడో పిల్లల్ని ఎతికెళ్ళే దొంగ దొరికాడట. వాణ్ణి ఆ మర్రిచెట్టు కట్టేసి చితకబాదుతున్నారు. అదిగో ఆ చోద్యం చూస్తూ 1 పావుగంట అక్కడ ఆగిపోయాను. లేకుంటే శంకరంగాల్ని కలిసేవాణ్ణే అన్నాడు. కొంపతీసి ఆ దొరికిపోయింది శంకరం ఏమో అని భయంతో వణికిపోయి మాటా పలుకు లేకుండా అలా నిలిచిపోయింది తాయారు. వాణ్ణి ఎవన్నో కొడుతుంటే మీరెందుకమ్మా అలా అయిపోయారు అన్నాడు పేరావధాన్ని తాయారును ఆశ్చర్యంగా చూస్తూ. ఆ దొంగ బోడిగుండును పంచాలాల్చితోనూ ఉన్నాడా అంది ఎలాగో మాట పెగిల్చుకుని. అబ్బే అలా లేడు. కోటు బోడు నెక్టైతో పెద్ద ఆఫీసర్ పోస్తూ ఉన్నాడు దొంగ వెధవ. అవధానిగారి ఆ దొంగగాడి వర్ణనతో తాయారు మనసు కుదుటపడింది. సరేలేండి, వాడెలా ఉంటే మనకేం గాని, ఇంతకు మీరొచ్చిన పనేమిటన్నారు అంది. వచ్చే బహుళ దశమినాడు శంకరంగారి తండ్రిగారి ఆబ్దీకం. ఆ విషయం జ్ఞాపకం చేద్దామని వచ్చాను అన్నాడు పేరావధాన్ని. 1 క్షణం కూర్చోండి, మీకు మంచి కాఫీ ఇస్తాను. మర్రిచెట్టు తాలూకు మంచి వార్త చెప్పారు అంది తాయారు వంటింటికేసి వెళ్తూ. అది మీ గారికి మంచి వార్త ఎందుకని చెప్పమా అనుకున్నాడు పేరావధాన్ని. తాయారు వంటింటి గుమ్మం దాటుతూనే, ఓరి నీ మొహం మండా, కిలో కాఫీ పొడి ఫ్రిడ్జిలోని అట్లపిండి మొత్తాన్ని తినేసావా? నీది కడుపా రంగారెడ్డి చెరువా అంటూ లబలబలాడిపోయింది. ఏమిటమ్మా ఏమైంది అంటూ పేరావధాన్ని వంటింటి గుమ్మం దగ్గరకొచ్చి లోపల తొంగిచూసి, అబ్బే ఆ మొహమంతా అట్లపిండి, తలనిండా పొడి బియ్యపిండి, ఎవడమ్మా ఈ పిల్లకుంక అన్నాడు. తాయారు వెంటనే ఎలర్ట్ అయిపోయి, వీడు మా అబ్బాయేలేండి అంది కంగారుగా పైడితల్లిగాడికి అడ్డంగా నిలబడుతూ. ఏమిటి, మీకింతటి చిన్న పిల్లవాడున్నాడా? నాకు తెలియదే.
మా అబ్బాయంటే మా మరిదిగారి కొడుకులేండి. ఎలాగెలాగా? శంకరం గారికి ఒక తమ్ముడున్నాడా? మరి గత 4 సంవత్సరాలుగా ఆయన గారు మా అమ్మగారి ఆబ్దీకాలకి ఏనాడు వచ్చిన దాఖలాలే లేవే అన్నాడు పేరావధాని. మరిదిగారంటే మా పినమామగారి కొడుకులేండి. ఓహో, అలా మరిదిగారా? సరేనమ్మా, ఇంకేం? నాకేం కాఫీ ఇస్తావులే అంటూ పేరావధాని వెళ్ళిపోయాడు. తాయారు, తాయారు, వీధి తలుపులు తెరిచిపెట్టి ఎక్కడున్నావు అంటూ లోపలికొచ్చి తలుపు గడియవేసి హాల్లోకొచ్చిన శంకరానికి ముక్కుకు ఒక గుడ్డ అడ్డంగా కట్టుకున్న తాయారుని చూసి, ఏమిటా నా శ్రాద్ధమూ చట్టుబండలును, తలుపులు మూయడానికి ఈ డయేరియా వెధవ సంధిస్తేనా? పొద్దున్నంతా అలా మేసేశాడా? మధ్యాహ్నం నుండి మొదలుపెట్టాడు. ఒకటే విరోచనాలు. వంటిల్లంతా పాయఖాన చేసేశాడు. ఎత్తిపోయటానికి సరిపోయింది నాకు. డోకులు పుట్టి చస్తున్నాను అంది తాయారు. పోని ఇప్పటికైనా ఆపాడా అన్నాడు శంకరం. ప్రస్తుతానికి నిద్రకు పడ్డాడు. లేచాక రెండో విడత మొదలు పెడతాడేమో. ఇక నా వల్ల కాదు, మీరు ఎత్తిపోయాల్సిందే. అంతలోని వీధిలోంచి ఇది శంకరం గారిల్లేనా అని ఒక కేక వినిపించింది. అవును, శంకరం గారిల్లే. ఎవరు మీరు అంది తాయారు గొంతు బయటకి వినిపించేలా. నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ 109ని. తలుపులు తెరవండి. కొంపతీసి మీరీ పైడితల్లిగాన్ని తీసుకొచ్చిన సంగతి పోలీస్ స్టేషన్కి తెలిసిపోయిందో ఏమో, లేకుంటే పోలీసులు ఎందుకొస్తాడు? ఇల్లంతా వెతుకుతాడేమో. మీరు వెంటనే పైడితల్లిగాన్ని చంకనెత్తుకొని పెరట్లోనే బొగ్గుల పాకలోకి వెళ్ళండి అంది తాయారు చిన్న గొంతుకతో. శంకరం అటు వెళ్ళాక వెళ్ళి వీధి తలుపు తెరిచి, నమస్కారం కానిస్టేబుల్ గారు అంది. నమస్కారం లక్కర్లేదు అన్నాడతడు కటువుగా. వీడెవడో కోపిష్టి ముండా కొడుకులా ఉన్నాడే అనుకుని, మేమేం నేరం చేయలేదు కానిస్టేబుల్ గారు. కావాలంటే మేమే మీ స్టేషన్కొచ్చి ఇన్స్పెక్టర్ గారికి నమస్కరించి అంతా విన్నవించుకుంటాం అంది తాయారు. అక్కర్లేదు, మా ఇన్స్పెక్టర్ గారు మీ ఇంటికొస్తారు. అయ్యో, అంత పెద్దవారు మా ఇంటికి రావటం ఎందుకు? మేమే వస్తామంది తాయారు. జేబులో నుండి ఒక కాగితం తీసి చూసి, మీ పేరు తాయారమ్మగారేనా అన్నాడు కానిస్టేబుల్. నా పేరు తాయారే. నా పేరుతో ఏం పనొచ్చింది కానిస్టేబుల్ గారు అంది వణికిపోతూ. ఎందుకో సాయంత్రం మా ఇన్స్పెక్టర్ గారు మీ ఇంటికొస్తారుగా, అప్పుడు తెలుస్తుంది. సాయంత్రం మీరు ఇంటి పట్టునే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, తర్వాత మీ ఇష్టం అనేసి కానిస్టేబుల్ వెళ్ళిపోయాడు. అతడలా వెళ్ళిపోగానే తాయారు బొగ్గులపాక దగ్గరికెళ్ళి, ఏముండాయి, మీ పేరే కాదు నా పేరు కూడా పోలీసుల చిట్టాలోకి ఎక్కింది. ఇక మన ఇద్దరికీ జమిలిగా జైలు ఖాయంలా ఉంది అంది. ముందా వీధి తలుపులు వేసిరావే అన్నాడు శంకరం. ఆ బొగ్గులపాక నుండి బయటకొస్తూ, మన బతుకులు పోలీస్ స్టేషన్ పాలయ్యాక ఇంకా ఈ తలుపులు మూసుకోవటం ఎందుకు అంది తాయారు. నిజమేనే తాయారు, మనల్ని ఇక శ్రీమన్నారాయణమూర్తి రక్షించాలి అన్నాడు శంకరం చేతులు పైకి చూపుతూ. శంకరం నోట శ్రీ నారాయణమూర్తి అన్న మాట వినటంతోటే తాయారు కళ్ళ ముందొక మెరుపు మెరిసినట్లై ఒక్కసారిగా తన అన్నయ్య నారాయణమూర్తి జ్ఞాపకానికి వచ్చాడు. భలే జ్ఞాపకం చేశారండి. మా అన్నయ్య ఈ గండం నుండి మనల్ని కాపాడగలడు. ఉండండి, నేను వెంటనే పక్క వీధికెళ్ళి ఇందిరాశాస్త్రి గారి షాపు నుండి రూపాయి ఫోన్ కాయిన్ బాక్స్ నుండి అన్నయ్యతో మాట్లాడి వెంటనే రమ్మంటాను. ఈలోగా మీరు జాగ్రత్త. ఆ వెధవ నిద్రలేస్తే ఇంట్లో ఇంకేమీ లేవు, ఎండిమిరపకాయలు తప్ప. వాట్నే వాడి ముందు పెట్టండి అంటూ తాయారు బయటకు వెళ్ళి ఫోన్ చేసి తిరిగి వచ్చింది. ఓ పావుగంటలు మీ అన్నయ్య ఫోన్లో దొరికాడా, ఏమన్నాడు అన్నాడు శంకరం ఆదుర్దాగా. అంతా విని, ఈనాడే టౌన్ హాల్లో ఘనంగా మీకు పౌర సన్మానం ఏర్పాటు చేస్తారన్నారు అంది వెటకారంగా. అబ్బా, అలా నన్ను కుళ్ళపడవక ఏమన్నాడో చెప్పు తాయారు. నేను ఆయనకు ఫోన్ చేస్తున్నపాటికే ఏదో పనిపడి ఆయనే ఆ ఊరు వస్తున్నాడట. బస్సులో ఉన్నాడు. మరో అరగంటలో మన ఇంటికి రావచ్చు రండి. ఏం చేస్తాడో చూద్దాం అంది. ఆ గంటకాలం ముళ్ళమీద కూర్చున్నట్లుంది శంకరానికి. దగ్గరగా ఉన్న వీధి తలుపు నెట్టుకొని నారాయణమూర్తి వాళ్ళ ఇంటిలోకి రావటంతో శంకరం తత్తరపాటుతో వంటింట్లోకి పారిపోయాడు. తాయారు అడ్డుపడి, మీ పిచ్చిమేళం కూలా వచ్చింది మళ్ళీ అలా అనకండి అంది. బావగారు ఈ గెటప్ వీధి భాగవతార్లా భలే ఉన్నారు అని వేళాకోళం వేశాడు. అది సరే, బస్సు దిగుతూనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇన్స్పెక్టర్కు అంతా చెప్పాను. అతగాడు ఏ క్షణాన్నైనా వస్తాడు, రెడీగా ఉండండి అన్నాడు నారాయణమూర్తి. ఏమిట్రా అన్నయ్య, నీవేదో రక్షిస్తావనుకుంటే నీవే చేజేతులా మమ్మల్ని పోలీసులకు పట్టిస్తావా అంది తాయారు ఏడుపు ముఖంతో. నారాయణమూర్తి నవ్వి, భలే వారర్రా మీరు. ఆ ఇన్స్పెక్టర్ ఎవరనుకున్నారు? మా 3వ బావమరిది కొడుకే. పేరు శివరం. ఈ మధ్యే ఈ ఊరు బదిలీపై వచ్చాడు. మీరిక్కడ ఉన్నారని ఆ మధ్య నా దగ్గరకు వస్తే చెప్పాను.
మిమ్మల్ని కలవాలని, మీళ్ళెక్కడో తెలుసుకురమ్మని కానిస్టేబుల్ని పంపాడట కదా అన్నాడు. ఒక్కసారి గుండెలపై భారం దిగిపోయినట్లు తాయారు. అందుకా ఆ కానిస్టేబుల్ వచ్చింది, ఎందుకోనని హడలి చచ్చావంది. అంతలోని ఇన్స్పెక్టర్ శివరాం లోపలికొచ్చి శంకరానికి తాయారుకు వంగి వాళ్ల కాళ్లకు నమస్కారం పెట్టాడు. నాయనా, నిన్ను ఎప్పుడో ఇంతప్పుడు చూశాను, ఎంత వాడివయ్యావు అంది తాయారు విప్పారిన మోముతో. శంకరం ముద్దాయిలా లేచి నిలబడి, అయ్యా ఇన్స్పెక్టర్ గారు, నా మూలంగా ఈ నేరం జరిగింది, నన్ను క్షమించండి అన్నాడు. బావయ్య గారు, నన్ను గారు అనకండి. అయినా మీరేం నేరం చేయలేదు, ఏదో అతి ఉత్సాహంతో వ్యవహరించారంతే అన్నాడు శివరాం. అంతేనా అయినా అంతే అంది తాయారు. చూడండి బాబాయ్ గారు, తప్పిపోయిన వారు దొరికితే మానవతా దృష్టితో వారిని వాళ్లకు చేర్చటమే, లేకుంటే పోలీస్ స్టేషన్కు అప్పగించటమో చేయాలి. అంతేగాని బహుమానాల వ్యామోహంతో వెంపర్లాడటం తగని పని కాదండి అన్నాడు శివరాం. అవును నాయనా, చిన్నవాడివైనా పెద్ద మాట చెప్పావు అంది తాయారు. మీరేం భయపడకండి, ఈ పిల్లవాడు దొరికాడని ఎవరూ మాకు అప్పగించారని చెప్పి జీపులో తీసుకెళ్ళి వాళ్లకు అప్పగిస్తాను. సరేనా అన్నాడు శివరాం. సంతోషం నాయనా, చాలా సంతోషం అంటూ తాయారు వంటింట్లోకి వెళ్ళి నిద్రపోతున్న పైడితల్లిని చంకనెత్తుకొచ్చి శివరాంకు అప్పగించింది. నారాయణమూర్తి శంకరంతో, బావగారు ఇక్కడైనా ఈ తప్పిపోయిన వారిని వెతికి పట్టుకునే ఆశపోతి ఉద్యమానికి స్వస్తి చెప్తారా అన్నాడు. ఇంకానా చెంపలు వేసుకున్నాడు శంకరం. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి.